ఐటీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల బరి ఖరారైంది. భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు, కుప్పం సీట్లు పరిశీలించిన తెలుగుదేశం అధిష్టానం చివరకు వైకాపా సిట్టింగ్ స్థానం మంగళగిరి నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో కీలకం కావడం, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే లోకేష్ను మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి ఎమ్మెల్యే ఉన్న స్థానాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దాదాపు 65,000 పైచిలుకు బీసీ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశానికి గట్టి పట్టు ఉంది. 1983-85 ఎన్నికల్లో ఇక్కడ తెదేపా అభ్యర్థులు గెలుపొందగా ఆ తర్వాత పొత్తులో భాగంగా వామపక్షాలు భాజపాలకు కేటాయిస్తూ వచ్చారు. మళ్లీ 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే తెలుగుదేశం అభ్యర్థిని బరిలోకి దించింది. తెదేపా తరపున గంజి చిరంజీవి పోటీ చేయగా కేవలం 12 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల బరి ఖరారైంది. భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు, కుప్పం సీట్లు పరిశీలించిన తెలుగుదేశం అధిష్టానం చివరకు వైకాపా సిట్టింగ్ స్థానం మంగళగిరి నుంచే బరిలోకి దించాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో కీలకం కావడం, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే లోకేష్ను మంగళగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి ఎమ్మెల్యే ఉన్న స్థానాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. దాదాపు 65,000 పైచిలుకు బీసీ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో లోకేష్ పోటీ చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశానికి గట్టి పట్టు ఉంది. 1983-85 ఎన్నికల్లో ఇక్కడ తెదేపా అభ్యర్థులు గెలుపొందగా ఆ తర్వాత పొత్తులో భాగంగా వామపక్షాలు భాజపాలకు కేటాయిస్తూ వచ్చారు. మళ్లీ 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే తెలుగుదేశం అభ్యర్థిని బరిలోకి దించింది. తెదేపా తరపున గంజి చిరంజీవి పోటీ చేయగా కేవలం 12 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ సీఎం నివాసం వద్ద కోలాహలం నెలకొంది. కార్యకర్తలు అలాగే అభిమానులు పెద్ద సంఖ్యన సీఎం నివాసానికి వచ్చి లోకేష్కి మద్దతుగా పలుకుతున్నారు. అలాగే భారీ మెజార్టీతో లోకేష్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఓటర్లుగా ఉన్నవారు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం పట్ల ఏమంటారు? వారి మాటలోనే స్పందన అడిగి తెలుసుకుందాం. మంగళగిరి నియోజకవర్గంలో మరి ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారిని ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం నుంచి తన అభ్యర్థులను ఖరారు చేసినందుకు అధిష్టానం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అడుగున కూడా రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడం కోసం రైతులను రెచ్చగొట్టడం కానీ, లేకపోతే హైకోర్టులో పిటిషన్లు వేయటం కానీ, ఆ తర్వాత ట్రిబ్యునల్కి వెళ్ళటం కానీ అనేక రాజధాని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో రాజధానికి పెట్టుబడులు రావడం జరిగింది. ఐటీ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అదేవిధంగా విట్టు, ఎస్ఆర్ఎం లాంటి అనేక ప్రైవేట్ రంగంలోని విశ్వవిద్యాలయాలకు నారా లోకేష్ బాబు గారు తీసుకురావడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీకి భావితరాల ఆశాజ్యోతి రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కాబోయేటువంటి పగ్గాలు చేపట్టేటువంటి నాయకుడు మంగళగిరి నియోజకవర్గానికి రావడం శుభపరిణామం. మేమందరం కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా గడప తీసుకెళ్లి 1,00,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతోటి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని గెలిపించుకోబోతా ఉన్నాం. దాదాపు షెడ్యూల్ కాస్ట్ 70,000 మంది ఉన్నారు. అదేవిధంగా రాజధాని హెడ్ క్వార్టర్ కావటం వలన అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా ఓటర్ రూపంలో ఉన్నారు. దాదాపుగా 2,70,000 మంది ఓట్లు ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేయటం వల్ల వాళ్ళల్లో నూతన ఉత్సాహం, ఈ ప్రాంతం ఇంకా వేగంగా అభివృద్ధి చెందిద్దనే అంశంతో దాదాపుగా చాలామంది సంతోషంగా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. 1983-85 అప్పటి నుంచి పనిచేస్తున్నాను నేను పార్టీలో. ఇప్పుడు వరకు మళ్ళీ 25 సంవత్సరాల పార్టీ టికెట్ లేకపోయినా సరే మొన్న 2014లో కేవలం 12 ఓట్లతో ఓడిపోయామంటే పార్టీ ఎంత బలంగా ఉందో మీకు అందరికీ తెలుస్తుందండి. ఆర్కే గారు కోర్టులకు వేసి సర్వనాశనం చేశాడు నియోజకవర్గాన్ని. అలాంటప్పుడు మాకు లోకేష్ గారిని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందండి. ఈ విజయం మాత్రం నల్లేరు మీద నడకేనండి.